రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచింది తానొక్కడేనని, తనకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఉంటుందని కామెంట్ చేశారు. ఒకవేళ సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపిస్తానని చెప్పారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. వాళ్ళకు తప్పకుండా తెలుసు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను. కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే, అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన.